ఈ ధర్నా చౌక్లో జరుగుతున్న మన రాష్ట్రం మన వాళ్ళు మన పేర్లు అనే ఒక కార్యక్రమంతో ఈరోజు మనం ధర్నా చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ సోషల్ మీడియా ఫోరం బ్యానర్ ఆ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న కరుణాకర్ అన్నకి మరియు ప్రోగ్రామ్కి విచ్చేసిన అనేక మంది అతిథులందరికీ నమస్కారం. సో ఈరోజు సోషల్ మీడియా ఎటువంటి పాత్ర పోషిస్తుందంటే, మాలాంటి ఐటీ ఎంప్లాయీస్ పొద్దున్న 7:30కి ఆఫీస్కి బయలుదేరితే 8:30కి ఇంటికి రావడం జరుగుతుంది. రాగానే సీరియల్స్ టైం. సో మనకి టీవీ రిమోట్ మన చేతిలో లేని పరిస్థితి. సో అటువంటి టైంలో తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మనమేమన్నా కాంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతామా అనేక కోణంలో ఆలోచించినప్పుడు ఇటువంటి వేదికలు మా యొక్క అంటే మాలాంటి వాళ్ళ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని వ్యక్తపరచడానికి కానీ వ్యూస్ని షేర్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మన యొక్క ప్రాంతంలో ఉన్న ఏవైతే ఈరోజు తీసుకుంటే డొమెస్టిక్ టెర్మినల్ని ఎన్టీఆర్ అంటే పేరు పెట్టడం కావచ్చు, ఇంకా అనేకమైన ఈ ప్రొవకేషన్ ఏవైతే జరుగుతుందో వీటన్నిటికీ ఒక వాయిస్ ఇచ్చి ఆ వాయిస్ ద్వారా మన యొక్క ఈ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉంటే తప్పకుండా మన యొక్క పేర్లన్నీ అంటే మన యొక్క పేర్ల ద్వారా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏవైతే పార్కులు కావచ్చు లేకపోతే మ్యూజియంస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి మన యొక్క తెలంగాణ నాయకుల పేర్లను పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం బలం చేకూర్చింది. సో తప్పకుండా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే మన యొక్క నాయకుల పేర్లు పెడతారని చెప్పేసి పెట్టాలని చెప్పేసి ఇక్కడున్న పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారిని మా అందరి తరఫున మేము కోరటం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన అందరూ కూడా వివిధ సంఘాల్లో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ గురించి చెప్పడం జరిగింది. నేను కూడా ఒక 2 నిమిషాలు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఏం చేస్తున్నాం లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అనేది చెప్తాను. మేము తెలంగాణ ప్రాంతంలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ని ఎంచుకున్నాము, మహబూబ్ నగర్ జిల్లాని. భారతదేశంలో 254 మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో మన తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ కూడా ఉన్నది. ఇక్కడ అంటే మనము అనేక రకాల అణచివేతకు కావచ్చు లేకపోతే ప్రగతికి కానీ నోచుకోలేని గ్రామాలు అనేకం ఉన్నాయి. సో ఈ యొక్క ప్రాంతంలో మేము రూరల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ కోసం గ్రౌండ్లో పనిచేయడం జరుగుతుంది 5 సంవత్సరాలుగా. మేము వివిధ సంఘాల యొక్క అంటే వివిధ కార్పొరేషన్స్ సంఘాల యొక్క సహకారంతో దాదాపుగా 120 స్కూల్స్ని మేము షార్ట్ లిస్ట్ చేసాము. వాటన్నిటికీ మేము నోట్బుక్స్ అందిస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్గా ఒకసారి అన్నగారి ఇంట్లో మేము మాట్లాడినప్పుడు మన యొక్క విద్యార్థులు నెక్స్ట్ ఏం చదువుకోవాలి, ఎలా వాళ్ళ యొక్క కెరియర్ని నిర్మించుకోవాలి అనే పరిస్థితి ఈరోజు లేదు తెలంగాణలో. అటువంటి భావదారిద్ర్యంలో మన యొక్క సమాజం ఉన్నదని చెప్పేసి శ్రీనివాసన్ గారు అన్నారు. మేము ఆ ప్రయత్నం TITF అని చెప్పి మొదట అంటే దాదాపుగా 2007లో మేము పెట్టడం జరిగింది, తెలంగాణ ఐటీ ఫోరం అని. అప్పుడు భారీ ఎత్తున కెరీర్ గైడెన్స్ సెమినార్స్ని కండక్ట్ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఆ ఒరవడి కొన్ని రోజుల తర్వాత క్రమేణా తగ్గినప్పటికీ కూడా నిర్మాణ్ ఫౌండేషన్ బ్యానర్లో దాదాపుగా లాస్ట్ ఇయర్ మేము ఒక 27 స్కూల్స్లో చేసాము. సో ఈ ఇయర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడున్న బుద్ధిజీవులందరూ రండి, కలిసి మనం గ్రామాలకు పోదాం. మన అన్నలు ఎవరైతే మన తమ్ముళ్ళు ఉన్నారు, మన యొక్క వారసులు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ఆధునికత వైపు తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ఏ విధంగా కాంపిటేటివ్గా ఉండాలి, ఇటువంటి అనేకమైన విషయాలు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు ఆన్లైన్లో మీరు చేసిన పోరాటాలు మీ యొక్క కృషి చాలా అభినందనీయం. మీ యొక్క అవసరం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఒక టైం ఇచ్చినట్లయితే మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇస్తాము. తప్పకుండా మనం పోదాం, మన జిల్లాలకు పోదాం, మన గ్రామాలకు పోదాం. మన యొక్క విద్యార్థుల్ని ఈరోజు ఉన్న ఆధునికత పోకడ ఎట్లా ఉంది, ఏం చదువుకోవాలి, ఏం చదివితే కెరియర్లో సక్సెస్ అవుతారు, అటువంటి విషయాలను మనం వాళ్ళకి చెప్తాము. వాళ్ళందరినీ కూడా ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాము.